హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ సరికొత్త పథకం అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అసెంబ్లీ వేదికగా రాజీవ్ యువ వికాస్ స్కీమ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన చెక్ లిస్ట్ ఏంటి, అదేవిధంగా దీంట్లో ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, మీ కేటగిరీకి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలని నేను ఒక డెమో వీడియో అయితే మీకు చూపిస్తాను. డీటెయిల్గా దానికి ముందు అలా మనం చెక్ లిస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి దరఖాస్తుదారుకు ఉండాల్సినవి ఆధార్ కార్డు, కులం, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు అంటే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, పాన్ కార్డు, నెక్స్ట్ పాస్పోర్ట్ ఒకటి, లబ్ధిదారులకు సంబంధించి ఫోన్ నెంబర్సు, అదేవిధంగా ఉపాధి అంశాలు వచ్చేసి వ్యవసాయ యంత్రాలు ఉంటాయి దీంట్లో, అదేవిధంగా పశుపోషణకు సంబంధించి గేదెలు, ఆవులు, డైరీ ఫామ్కి సంబంధించి ఈ విధంగా చాలా రకాల చేపల పెంపకం, పాల వ్యాపారం, పౌల్ట్రీ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ సొంత వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా యూనిట్స్ ఉంటాయి, అంటే హెయిర్ కటింగ్, గాజుల దుకాణం, బేకరీ షాపు ఇలాంటికి సంబంధించి. ఓకేనా, దాంట్లో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు చూసుకోవచ్చు వీటికి సంబంధించి, లేదా మీ సేవ అండ్ ఇంటర్నెట్లకు సంబంధించి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన యూనిట్ని మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు ఆన్లైన్లో ఇప్పుడు నేను చూపిస్తాను, దాంట్లో మీరు ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఏ యూనిట్ మీకు సరైనదో చూసుకొని ఆ యూనిట్ మీరు ఎంపిక చేసుకొని మీరు అప్లై చేసుకోవడం బెటర్. ముందుగానే అయితే మీరు క్యాష్ ఇన్కమ్ అయితే అప్లై చేసుకుని ఉండండి. దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి అందులో TSOBMMS అని క్లిక్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ మనకు వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని చెప్పేసి మనకు వెబ్సైట్ అయితే ఉంది కదా, ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రాసెస్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో చేసుకోవచ్చు, లేకుంటే మీకు ల్యాప్టాప్, ఫోన్లో ఉన్నా కానీ మీరు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే నేను ప్రాసెస్ చేస్తున్నా కాబట్టి ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ SC ST అదేవిధంగా వచ్చేసి ఇక్కడ BC ఉంది కదా, BC వారైతే BCలో మీరు అప్లై చేసుకోండి, ST వారైతే SCలో క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు BCలో మామూలుగా BCలో మీద క్లిక్ చేస్తున్నాను. ట్యాబ్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కొన్ని సమ్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, అంటే ఆధార్లో నేమ్ ఏ విధంగా ఉంటే మీరు ఆ విధంగానే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్లో మీరు నేమ్ ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేస్తున్నా. తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆహార భద్రత కార్డు మీద క్లిక్ చేయగానే మనకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ లబ్ధిదారునికి సంబంధించి ఇక్కడ ఇండివిజువల్ అని క్లిక్ చేసుకోండి. దీని తర్వాత మనం ఇక్కడ సెక్టార్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ యూనిట్, అంటే మీరు అగ్రికల్చర్ సెక్టార్ లేకుంటే అగ్రో బేస్డ్ యూనిట్స్ సంబంధించి, యానిమల్ హస్బెండరీ అంటే పశువులు, గేదెలు, మేకలు ఇట్లాంటి పెంపకాలకు సంబంధించినవి, హార్టికల్చర్ అంటే పూల తోటలు, పండ్ల తోటలకు సంబంధించినవి, అదేవిధంగా ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సంబంధించి ఉంటే యూనిట్ పెట్టుకోండి. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ సంబంధించినవి ఉంటే మీరు ఏ విధమైన సెక్టార్ అయితే అది మీరు అక్కడ చూజ్ చేసుకోండి. నేను అగ్రికల్చర్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అనే మీద క్లిక్ చేయండి. తర్వాత స్కీమ్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, అగ్రికల్చర్ సంబంధించి మనం ఇక్కడ కావాలనుకుంటే మీరు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనము మినిమం 2 lakhs, మ్యాక్సిమం 4 lakhs అనేది మనకు యూనిట్ అయితే గవర్నమెంట్ ఇట్లా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. BC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. ఈ ఫామ్ మీరు ఇండివిజువల్గా మీరు కూడా ఫిల్అప్ చేసుకోవచ్చండి. కాకుండా మీకు ఇక్కడ లాస్ట్లో ఇక్కడ వచ్చేసి మీకు ఫోటో అడుగుతుంది. ఫోటో అప్లోడింగ్ వచ్చేసి మీ యొక్క పాస్ ఫోటో 50K నుంచి అని మీకు 500K పాస్ ఫోటో అనేది మీకు ఇక్కడ మనకు స్టార్ మార్క్ ఇచ్చారు కదా, కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాలండి. పాన్ కార్డు మీరు అప్లోడ్ చేయొచ్చు ఉన్నవాళ్ళు, లేకుంటే పర్లేదు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ యొక్క డిస్టిక్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్, మండలు, తర్వాత గ్రామ పంచాయతీ, నెక్స్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడ లబ్ధిదారుల రకం ఆల్రెడీ చూపిస్తున్నాయి కదా, ఒకసారి చూసుకోండి. లేని ఏవైతే ఉంటాయో అవి మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ వచ్చేసి ఆల్రెడీ మీకు వచ్చేస్తుంది. బ్యాంక్ సంబంధించి మీకు ఏ ఏరియా బ్యాంక్ అయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంకు బ్రాంచ్ పేరు, అదేవిధంగా IFSC కోడ్ ఇవన్నీ మీరు ఇక్కడ చూపిస్తున్నాయి కదా, సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫామ్ ఫిల్అప్ చేసే విధానం అనేది చాలా సింపుల్ అండి. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం మీరు మేజర్గా కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇక్కడ
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దగ్గర మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఓకేనా? మేల్ ఫీమేల్ దగ్గర లేకుంటే మీరు గ్రామాల లేకుంటే అర్బన్లో ఉంటారా పట్టణంలో ఉంటారా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? తర్వాత మీ యొక్క కులం సంబంధించి బీసీ ఇట్లా ఉన్నాయి కదా, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవలో వచ్చినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్లు ఉంటాయి కదా, క్యాస్ట్ అయితే క్యాస్ట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా దానికి సంబంధించిన ఉపకలం ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. మీ యొక్క అర్హత ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ చదువుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, ఎస్ఎస్సి బిలో చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు అవకాశం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, పీజీ 8th క్లాస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ అవకాశం ఇది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీ సేవలో ఇంకా మనం వచ్చేసి ఇన్కమ్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీకు మీ సేవలో ఇచ్చినటువంటి తహసీల్దార్ ఆఫీస్ ద్వారా మనం వారు ఎంతైతే ఇస్తారో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అక్కడ మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ మీరు ఏమేమి చేస్తారనేది రాయండి, మీ యొక్క వృత్తి ఇక్కడ మీరు ఏం చేస్తారనేది మీరు చూజ్ చేసుకోండి. అగ్రికల్చర్ లేబర్ అయితే అగ్రికల్చర్ రాసుకోండి, ఏదైనా బిజినెస్ పర్పస్ ఏదైనా ఉంటే రాసుకోండి. అదేవిధంగా వాలంటరీ గ్రూప్ సంబంధించి మీకు ఏమైనా ఉంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డోర్ నెంబరు, మీ యొక్క అడ్రస్ నెంబర్ ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్, పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసి పెడితే మీకు ఒక యూనిట్ అనేది రావచ్చండి. ఇది మెయిన్గా ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఒకటి మాత్రమే గవర్నమెంట్ ఇస్తామని చెప్తుంది కాబట్టి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్నా ఎవరికైనా ఒకరికి ఒక యూనిట్ మాత్రమే వస్తుంది. సో అందరికీ రావడం అనేది ప్రభుత్వం ఈ విధంగా కొన్ని కండిషన్లు పెట్టింది కాబట్టి అది ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.